జయలలిత మరణాంతరం తమిళ రాష్ట్ర మాజీ సీఎం పన్నీరు సెల్వం చుట్టూ సమస్యలు ముసురుకుంటున్నాయి. ప్రజాక్షేత్రంలో ఓపీఎస్ గెలిచినా ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో మళ్లీ సీఎం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో పన్నీరు కష్టాలు తీరేలా కనిపించట్లేదు. తాజాగా ఓపీఎస్ అద్దె ఇంటి కోసం అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా పీడబ్ల్యూడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పన్నీరు అద్దె ఇల్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్నాడీఎంకే విజయం సాధించింది. అమ్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా పన్నీరు సెల్వం ఎంపికయ్యాడు. ఓపీఎస్కు చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని పీడబ్ల్యూడీకి సొంతమైన బంగ్లాను కేటాయించారు. అమ్మ జయ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఓపీఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో అదే ఇంట్లో ఓపీఎస్ ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే గెలుపొందడంతో అదే ఇంట్లోనే ఓపీఎస్ కొనసాగారు. కానీ అమ్మ మరణానికి తరువాత చిన్నమ్మ కుట్రలకు ఓపీఎస్ బలైపోయాడు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జైలులో ఉన్న శశికళ అక్కడి నుండే చక్రం తిప్పడంతో పన్నీరుకు కష్టాలు తప్పట్లేదు. శశికళకు వ్యతిరేకంగా ఓపీఎస్ తిరుగుబాటు చేయడంతో చిన్నమ్మ వర్గీయులు పన్నీరు అంటేనే ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది.